ఇప్పుడు వరకు 2023లో పొందుకోవాల్సినవి పొందుకోలేదు, దేవుని వాగ్దానాలు నెరవేర్చబడలేదు. కానీ 2024లో దేవుడు చేస్తున్న ప్రతి వాగ్దానం, దేవుడు బైబిల్ ఇచ్చిన ప్రతి వాగ్దానం మన జీవితాల్లో తప్పక నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. వాస్తవంగా మన జీవితంలో ఎన్నో ఆగిపోయి ఉండొచ్చు. నీ జీవితంలో వాస్తవంగా చాలా ఆగిపోయినాయి అండి. దేవుడు కూడా నేను ఎన్నోసార్లు చెప్పే కదా, ఒక మేలుని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నీవు ఆయన యందు నిలిచి ఉన్నదాన్ని బట్టి నీ కొరకు ఒక మేలుని, ఒక అద్భుతాన్ని దేవుడు పెట్టేసి ఉంచాడు. నేనేమంటున్నానంటే ఆ మేలు తప్పనిసరిగా 2024లో నువ్వు పొందుకోవాలండి. దాన్ని నువ్వు తీసుకోవాలి. దేవుడు ఆ మేలుని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడండి. నువ్వు తప్పక ఆ మేలు నువ్వు తీసుకోవాలి. ఆ కార్యాన్ని నువ్వు చూడాలి. నువ్వు చూడాలంటే ఒక 4-5 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇవి కానీ మీరు వదిలిపెట్టక వాటిని ముందుకు అడుగులేండి. వాటి విషయాల్లో తప్పక మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. తప్పక మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. దేవాదేవుడు ఆదాముతో, నోవాహుతో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నించి లోపరుచుకున్నాను అన్నాడు కదా. ఇప్పుడు ఖచ్చితంగా మనం అది లోపరుచుకోవాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇది జరగాలండి. మన జీవితంలో ఇది జరగకే ఇప్పటి వరకు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనమే ఒక దీవెన కలిగిన వ్యక్తులుగా మార్చబడాలండి. దీవించబడటం కాదండి, మనం కూడా దీవించే రేంజ్కు రావాలి. అంటే ముందు దేవుని దీవెన అనేది మన మీదకి వస్తే మనం ఇంకొకరిని దీవించగలుగుతాం, మనం ఇంకొకరిని ఆశీర్వదించగలుగుతాం. ఇది దేవుడు ఈ ప్రాసెస్ నడిపించాలని కోరుకుంటున్నాడు. మొదటిగా చెప్పే విషయం ఏంటంటే 2023లో మనం సరి అయిన ప్రార్థనా జీవితం లేదండి. సరిగ్గా దేవునికి సమయం కేటాయించలేకపోయాం. నేనేమంటానంటే ఒక తీర్మానం చేసుకో. నీ యొక్క కమిట్మెంట్ ఏంటి? దేవుడితో ఉన్న ఫెలోషిప్ ఏంటి? ఇప్పటి వరకు సరిగ్గా లేదండి. నేనేమంటున్నానంటే ఈ 2024లో దేవుడితో మినిమం 3 గంటలైనా గడిపే ఒక స్థితికి రావాలి. ఒక 3 గంటలైన దేవుడి దగ్గర గడిపే కృప మనం పొందుకోగలిగితే, ఏది కాకపోయినా ఏది లేకపోయినా ఒక్కటే చెప్తానండి, ఒక్క 3 గంటలు దేవుడి దగ్గర గడిపి, ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట అట్లయినా చేయండి. ఉదయం 3 గంటలు, సాయంత్రం ఎంజాయ్మెంట్గా వాక్యం చదువుకుంటూ మీ ఇష్టం. అది ఎలాంటి తీర్మానం కలిగి ఏ విధంగా ఉంటారో, మీరు జాబ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఏది చేసినా ఒక్క 3 గంటలు దేవునికి కేటాయించగలిగితే 3 గంటలు నా ప్రభు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడండి. ఎందుకంటే మనం ఏది పొందుకోవాలన్నా మనం దేవుడి దగ్గరే పొందుకోవాలి, దేవుడే ఇవ్వాలి. దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళంటే దేవునికి ఇష్టం అండి. కాబట్టి నేను చెప్తున్నాను, నీకు సమయం ఉన్నా సమయం లేకపోయినా దేవునికి 3 గంటలు అప్పచెప్పండి. దేవునికి ఒక 3 గంటలు అప్పచెప్పండి. అంతకి ఎక్కువగా చేయాలంటే మీ ఇష్టం, దాన్ని ఇంకా పెంచుకోండి. ఈ సంవత్సరం 3 గంటలు చేసావా, ఈ సంవత్సరం 1 గంట చేసావా, దానికి 1 గంట పెంచు. 2 గంటలైతే 3 గంటలు, 3 గంటలైతే 4 గంటలు, 5 గంటలైతే 6 గంటలు. 1 గంట పెంచితే నా ప్రభు ఊహించడానికి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 అంతల మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొండ ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక స్టేజీ నిన్ను హెచ్చించాలని, ఒక స్టేజీ పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ముఖ్యంగా తప్పనిసరిగా ఇప్పటి వరకు ప్రార్థనా జీవితంలో మనం ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు పిల్లలు చూడండి, వాళ్ళు మ్యాథ్స్లోనే తప్పుతుంటారు మ్యాక్సిమం. ఈ తప్పుతూ ఉంటే మనం ఏం చేస్తాం? ఆ ట్యూషన్కో, సార్లకు చెప్పో, మేడం గారికి చెప్పో, ఏమంటే కొంచెం బాగా చదివించండి, మ్యాథ్స్లో పదే ఫెయిల్ అవుతున్నాడు, దయచేసి కొంచెం చదివించండి, కొంచెం కేర్ తీసుకోండి అని మనం చెప్తూ ఉంటాం. ఏమంటే పిల్లలే ఆ విషయంలో మనం కేర్ తీసుకోమని చెప్తామే, మనం ప్రార్థన విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటే ఎందుకు కేర్లెస్గా ఉండాలి మనం? చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడికి చెప్పండి, అయ్యా 2023 నేను సరిగ్గా ప్రార్థించలేదు, ఈ 2024 బలంగా ప్రార్థించాలి. ఇప్పటి వరకు సరైన ప్రార్థన జీవితం లేదయ్యా, ఇక నుండి నేను ప్రార్థన బాగా చేయాలి. పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా. ఆయన అంటారుగా, నేనున్నాను నీకు, నేను తోడుంటాను, నేను నడిపిస్తాను, నిన్ను బలపరుస్తాను, నేను ప్రార్థన చేపిస్తాను అంటాడు కదా. ఇప్పుడు నువ్వు చెప్పు, మీరు నాకున్నారు కదా, మీరు నన్ను నడిపియండి. పరిశుద్ధాత్ముడా మీరు నన్ను నడిపించండి, ప్రార్థనలో నన్ను నలగొట్టండి. మోకాళ్ళు వేస్తే కదలకుండా మోకాళ్ళు వేసి దేవుని వైపు చూడగలిగే కృప ఇయ్యండి అయ్యా, నన్ను నడిపించండి పరిశుద్ధాత్మ దేవుడు అని అడగండి.
ప్రార్థనలో ఒక పట్టుదల సంపాదించండి. పట్టుదలకు కూర్చొని దేవుడి దగ్గర సంపాదించగలను నేను, నా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తాడు అని ఒక పట్టుదలకు కూర్చోండి, దేవుడికి అప్పచెప్పండి. రెండో విషయం ఏంటంటే, మ్యాక్సిమం ఒక 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు పెట్టేసుకోండి రోజుకి. అంతకు మించి నేను చదువుతానంటే ఒక 20-30 పెంచండి. వాక్యాన్ని ఆపొద్దండి. వాక్యంతో నింపబడినోడు బలవంతుడండి. ఎందుకంటే కృపాసత్య సంపూర్ణ వాక్యమై ఉన్న దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ వాక్యం అనేది మనలో ఉంటేనే కదా మనం బలవంతులు. వాక్యమై ఉన్న దేవుడు మనలో ఉంటే మన బలవంతులం, బలంగా ఉంటాం. ఒక తీర్మానం చేసుకోండి. ఇప్పటి వరకు 1 అధ్యాయం 2 అధ్యాయం అక్కడ అధ్యాయం ఇక్కడ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళాం. ఒక తీర్మానానికి వచ్చేసేద్దాం. కుదిరితే ఒక 15 అధ్యాయాలు 20 అధ్యాయాలు రోజుకి, ఉదయం ఒక 5, మధ్యాహ్నం 5, సాయంత్రం 5, లేకపోతే ఉదయం లేవగానే ఒక 10 అధ్యాయాలు, మధ్యాహ్నం ఒక 5 అధ్యాయాలు, సాయంత్రం ఒక 20 అధ్యాయాలు, అట్లా ఇంకా పెంచుకుంటూ వెళ్తే మనం బైబిల్ని పూర్తి చేయగలం, బలంగా చదవగలం. ఈ సంవత్సరంలో కుదిరితే ఈ సంవత్సరంలో 2 సార్లు లేదా ఒక్కసారి తప్పకుండా చదవాలండి. ఇది మీకే కాదు, నాకు కూడా. మనమందరూ దీన్ని కేటాయించి ముందుకడుగులేస్తే సేవను దేవుడు దీవిస్తాడు, మనుషులను దీవిస్తాడు, సంఘాన్ని దీవిస్తాడు, సరిహద్దులు విశాలపరుస్తాడు. మీరు ఇక్కడ ఎక్కడైనా వింటున్న ఎవరైనా సరే దేవుడు దీవెనకరంగా నిన్ను గొప్ప చేస్తాడు. నేను దీవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను హెచ్చించాలనే దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనే, ఒక స్థితికి గొప్ప స్థితికి దేవుడు హెచ్చించాలనే ఆశ కలిగి ఉన్నాడు. వాక్యం అనేదాన్ని మనం పూర్తిగా ఆ వాక్యంతో తడపబడితే, ఆ వాక్యంతో మనం భక్షించేయాలి. ఆ వాక్యాన్ని బలంగా మనం మార్చబడాలంటే వాక్యమేనండి. యవనస్తులు దేని చేత తన నడవడికను మార్చుకోగలరో, సరి చేసుకోగలరో, పరిశుద్ధంగా నిలబడగలరు అంటే దాన్ని జాగ్రత్తగా చూసుకొని చదవటం ద్వారానే కదా. దానిలో ఉన్న లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి. లోతైన మార్గాలు ఎలా ఉన్నాయి, దేవుడి యొక్క ఆలోచన ఎలా ఉంది, దేవుడు మనసు ఎలా ఉందంటే దాని దగ్గర కూర్చున్న వాళ్ళకి అర్థమైంది, ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి రెండో విషయం ఏంటంటే, వాక్యం చదవడానికి ఒక తీర్మానం రావాలి. మూడో విషయం ఏంటంటే, మనకు బలమైన ఒక తీర్మానం అండి. కళ్ళు, నోటికి, తర్వాత వినడానికి, ఆలోచించడానికి, మనం నడవటానికి, మన ప్రవర్తన చేయటానికి, మన ప్రవర్తనకి, వీటన్నిటికీ ఈ జ్ఞానేంద్రియాలు అనే అన్నిటికి ఒక తీర్మానం తప్పనిసరిగా రావాలండి. మనం బలంగా ఉంటే, మనలో ఉన్న అవయాలు బలంగా ఉంటే, మన ఘట్టాలు పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకుని, మన టెంప్టేషన్స్ మనం ప్రతి ఒక్కటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. నేనేమంటానంటే, ఒక చూపుకి నీకు ఒక తీర్మానం వచ్చేయాలి, ఒక ప్రతిష్టత రావాలి, ఒక నిబంధన రావాలండి, ఒక తీర్మానం వచ్చేయాలి. ఈ కళ్ళు నువ్వు అనుకో, నువ్వు చూస్తున్నావు కదా, అందంగా ఉన్నా, ఎలా ఉన్నా, ఏమనుకున్నా, నువ్వు వెంట అనుకో, నా చెల్లి, నా సహోదరుడు, నా సహోదరి, నా కుమారుడు, నా కుమార్తె, ఇలాంటి భావన నీ హృదయంలోకి వచ్చేయాలండి. నీ కళ్ళుకు ఒక సమర్పణ, నీ కంటికి నీ చూపులకు ఒక ప్రతిష్టత రావాలి. అనుకో, వెంటనే అనుకో. నీ నోటికి, నా నోటితో నీ అబద్ధాలు పలకూడదు, నా నోటితో అనవసరమైన మాటలు పలకూడదు, అనవసరంగా కోపడి బూతులు మాట్లాడకూడదు, చెత్త మాట్లాడకూడదు, శాపాలు మాట్లాడకూడదు. ఈ నోటితో జీవపు పలుకులు మాట్లాడాలి. ఏంటండి, నువ్వు మాట్లాడితే ఒకరికి జీవం కలగాలండి. ఎందుకు జీవం పుట్టట్లా? ఎందుకు శాపనార్థాలు వెళ్ళిపోతున్నాయి? ఎందుకు వెళ్తున్నాయి అంటే, నీ నోరు జీవం కలిగింది కాబట్టి జీవపు మాటలు వాళ్ళ హృదయాల్లో స్థిరపరచబడాలంటే, జరగాలంటే దీన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. తర్వాత ఆలోచనలు, తలంపులు, కోరికలు, భావాలు, వీటన్నిటినీ యేసు రక్తం ద్వారా, యేసయ్య సిలువ ద్వారా, సిలువకి ప్రతి దానికి సిలువ యాగాన్ని ధ్యానించు, సిలువ తలంపుల్ని ధ్యానించు. దీనికి ఒక తీర్మానం రావాలి. నాకు వద్దు, ఇదంతా పెంట, ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు అక్కర్లేదు, నాకు నా దేవుడు కావాలి అని ఒక తీర్మానంలోకి వచ్చేయండి, ఒక సమర్పణలోకి వచ్చేయండి. మన జ్ఞానేంద్రాలు, నేను ఇలా నడవకూడదు, నేను ఆ ఇంటికి వెళ్ళకూడదు, ఆ ప్లేస్కి వెళ్ళకూడదు, ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు, నేను అక్కడికి వెళ్ళకూడదు, ఒక తీర్మానం వచ్చేయాలి నీకు. నేను అలా చూడకూడదు, అలా మాట్లాడకూడదు, అలా వినకూడదు. ఏ వ్యర్థమైన మాట వద్దండి. ఉంటే మీ ఇద్దరు గురించి మాట్లాడుకోండి, పక్కల గురించి వద్దు, మీ గురించి మీరు మాట్లాడుకోండి, దేవుని గురించి మాట్లాడండి, వాక్యం గురించి మాట్లాడండి. అవి వినటానికే ముందుకడుగులాయి. 4వది ఏంటంటే, నీ స్నేహం బాగుండాలండి. మ్యాక్సిమం ఆత్మీయులైతేనే ఎక్కువగా వాళ్ళతో స్నేహం చేయి, ఆత్మీయులైతేనే వాళ్ళతో మాట్లాడు. నీ స్నేహమే
చాలా విషయాలు చెడగొడుతుందండి. నువ్వు తాగటానికైనా, జల్సాలు చేయటానికైనా, పడిపోవటానికైనా, ఇంకేదైనా వాళ్ళ మీద ఉన్న ఆత్మ నీ మీద ఎందుకు పనిచేస్తుందంటే తెలుసా? నీలో సరైన ప్రార్థన జీవితం లేదు. నీ దేవుడు ఇప్పుడు తక్కువగా కనపడుతున్నాడు, శక్తి లేనివాడిగా కనపడుతున్నాడు. దానికి అర్థం ఏంటంటే నీ దగ్గర ప్రార్థనా శక్తి లేదో. అది ఉన్నవాళ్ళు బలంగా ఉంటారు. ప్రార్థనా శక్తి ఉన్నవాళ్ళు బలంగా ఉంటారు. మరి అది లేదుగా, అందుకని వాళ్ళ ఆత్మ నీ మీద పనిచేస్తుంది. నువ్వు అందుకని ఏదో ఒక విషయంలో పడుతున్నావు. కాబట్టి నేను అంటున్నాను, ఒక కష్టమైన పర్లేదు, లేట్ అయినా పర్లేదు, ఒక మంచి ఆత్మీయుని సంపాదించుకో, స్నేహితునిగా ఆత్మీయురాలని సంపాదించుకో, ప్రార్థనా పరుల్ని. నీకంటే ప్రార్థన అధికంగా చేసే వాళ్ళతో స్నేహం చేయి. నీకంటే ప్రార్థన తక్కువ ఉన్న వాళ్ళతో వదిలేసాయి. నీకంటే ప్రార్థన ఎక్కువగా చేసే వాళ్ళతోనే స్నేహం చేయి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయగలవు, నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోగలవు. అంతేగాని ఇప్పటి వరకు అయిపోయిందండి, పక్కన పెట్టేసి ఇక స్టార్ట్ చేయి. నీ స్నేహం బాగుండాలి. 5వ విషయం, ఒక ప్రత్యేకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5వ విషయం ఏంటంటే, దేవుడు నీకు ఎప్పటి నుంచి ఏదో విషయం చెప్తున్నాడు, అది నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు నీకు? సేవ చేయమనే, ఆయనకు లోబడమనే, అది వదిలేయమనే, అది నీకు వద్దనే. నేను చేస్తాను, నేను సహాయం చేస్తాను, నేను అద్భుతం చేస్తాను, వదిలే, నేను నీకు సహాయం చేస్తాను చెప్తూనే ఉన్నాడు. ఆ ప్రకారం మనం ముందుకెళితే దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే, దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 5 విషయాలు ఇంకా ఉన్నాయి. ఈ 5 విషయాలు ముందు హృదయంలో పెట్టుకోండి. ఇంకా పెట్టుకొని మీరు ముందుకెళితే వీటి విషయాల్లో మిమ్మల్ని మీరు కాపాడుకొని, సరి చేసుకొని, ఒక రోషం కలిగి మోకరించి దేవుడితోనే ఒక ఐక్యత కలిగి ఉంటే మీకు తప్పక మేలు చేస్తాడు, దాన్ని మేలు మార్గంలో నడిపిస్తాడు. ఓకేనా? ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మీ హృదయంలో పెట్టుకోండి. వాక్యంలోకి వెళ్ళే గొప్ప విషయం ఏంటంటే, దేవాతి దేవుడు వాడలో నోవాహు వీళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, మీరు బయటికి రండి. బయటికి రాగానే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందండి.